బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 10 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ని మనం సెట్ చేసుకున్నాము. అండ్ ఏ రోజైతే మనం ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయాలో ఆ రోజు 5th, 6th అండ్ 7th క్యాండిల్కి సంబంధించిన హై అండ్ లోని మనం మార్క్ చేసాము ఇన్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఈ 10 మినిట్స్ టైం ఫ్రేమ్ అన్నది చాలా క్రూషియల్ అనే చెప్పుకోవాలి. అండ్ హై అండ్లో మార్క్ చేసిన తర్వాత మనకి 8th క్యాండిల్ అన్నది 10:35కి స్టార్ట్ అవడం జరుగుతుంది. బికాజ్ మీరు 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు ఎవ్రీ 10 మినిట్స్ క్యాండిల్ని స్టార్ట్ టైంని మీరు చూసుకున్నట్లయితే 10:35కి మనకి 8th క్యాండిల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 8th క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది హై అయినా బ్రేక్ చేయొచ్చు, లో అయినా బ్రేక్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ హై ఆర్ లోని 3 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం స్ట్రాటజీలో లాంగ్ ఆర్ షార్ట్ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం మార్కెట్ అన్నది 10:36కి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఈ ప్రైస్ రేంజ్ని గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు అప్రాక్సిమేట్గా 85 పాయింట్స్ అన్నది రేంజ్గా ఉంది. అండ్ ఏదైతే మనకి ఈ రేంజ్ వస్తుందో ఆ రేంజ్ని మనం మార్క్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక లోని బ్రేక్ చేసినట్లయితే మనం షార్ట్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీని తీసుకుంటే 1:1 టార్గెట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి 85 పాయింట్స్ ఉంది. సో నేను 85 పాయింట్స్ని మార్క్ చేసుకుంటున్నాను. అండ్ హై అండ్ లో రేంజ్ ఏదైతే ఉందో నేను దాన్ని స్టాప్ లాస్గా ప్లాన్ చేసుకుంటున్నాను. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఈ స్ట్రాటజీని అప్రోచ్ అవ్వచ్చు ఇన్ ద షార్ట్ పొజిషన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.